హలో ఆస్పిరెంట్స్, కరెంట్ అఫైర్స్ ఇంకా స్టాటిక్ జీకేకి సంబంధించిన ఈ ర్యాపిడ్ రివిజన్ ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ అలాగే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అత్యంత కీలకమైన టాపిక్ను కవర్ చేయబోతున్నాం. ఓకే, ఇకేమాత్రం లేట్ చేయకుండా ఈ ఎక్స్ప్లెయినర్ బ్లూప్రింట్ ఏంటో చూసేద్దాం. మనం ఫస్ట్ 16వ ఆర్థిక సంఘం, తర్వాత ఆర్థిక గణాంకాలు నిధులు, ఆ తర్వాత విపత్తు నిర్వహణ చట్టం 2005, నెక్స్ట్ ఐఎండీ ప్రమాణాలు, అలాగే చివర్లో ఫైనాన్స్ కమిషన్పై ఒక క్విక్ రివిజన్ చూడబోతున్నాం. సో మొదటి సెక్షన్లోకి ఎంటర్ అయిపోదాం. కరెంట్ అఫైర్స్ అండ్ 16th ఆర్థిక సంఘం. ఇక్కడ్నుంచే మన హై ఈల్డ్ కంటెంట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడొక క్రూషియల్ కరెంట్ అఫైర్స్ అప్డేట్ ఉంది. శ్రీ అరవింద్ పనగారియా చైర్మన్గా ఉన్న 16వ ఆర్థిక సంఘం ఒక సాలిడ్ రికమెండేషన్ చేసింది. వడగాల్పులు అంటే హీట్ వేవ్స్ ఇంకా పిడుగుపాట్లను, అదేనండి లైట్నింగ్ను జాతీయ విపత్తుల జాబితాలో చేర్చాలని ప్రతిపాదించింది. దీని వెనుక ఉన్న రీజన్ మనందరికీ తెలుసు కదా. ఈ మధ్యకాలంలో పెరుగుతున్న నష్టాలు, ప్రాణనష్టాలే దీనికి ప్రధాన కారణం. ఈ పాలసీ చేంజ్ వల్ల ఫైనాన్షియల్గా ఎలాంటి ఇమ్మీడియట్ ఇంపాక్ట్ ఉంటుందో సెక్షన్ 2 అంటే ఆర్థిక గణాంకాలు నిధులలో చూద్దాం. లెట్స్ మూవ్ ఆన్. గతంలో ఒక రూల్ ఉండేది. రాష్ట్రాలు తమ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అంటే ఎస్డీఆర్ఎఫ్లోని లోకల్ కోటాలో కేవలం 10% మాత్రమే ఈ హీట్ వేవ్స్, లైట్నింగ్స్ కోసం ఖర్చు చేయాల్సొచ్చేది. కానీ ఇప్పుడు బెస్ట్ పార్ట్ ఏంటంటే ఆ 10% లిమిట్ను ఎత్తేశారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫండింగ్ స్ప్లిట్ ఎలా ఉంటుందో ఒకసారి కంపేర్ చేద్దాం. జనరల్ స్టేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ 75% ఇస్తే స్టేట్స్ 25% భరించాలి. అదే హిమాలయన్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ విషయానికొస్తే సెంటర్ ఏకంగా 90% ఇస్తుంది. స్టేట్స్ కేవలం 10% షేర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ రూల్ చేంజ్ వల్ల ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండానే రాష్ట్రాలు విపత్తుల నివారణకు, బాధితుల పరిహారానికి నిధులను వాడుకోవచ్చన్నమాట. అలాగే ఎకానమీ నుంచి కొంచెం పాలిటీ వైపు షిఫ్ట్ అవుదాం. మన థర్డ్ సెక్షన్ విపత్తు నిర్వహణ చట్టం 2005. మన దేశంలో ఒక పటిష్టమైన డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్ తీసుకురావడానికి మెయిన్ బేస్ ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005. ఆపత్కాలంలో వ్యవస్థ ఎలా రెస్పాండ్ అవ్వాలి, సంస్థాగత నిర్మాణాలు ఎలా ఉండాలి అన్నది ఇక్కడే డిసైడ్ అయింది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కోసం ఇక్కడ మనం బాగా ఫోకస్ చేయాలి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అంటే ఎన్డీఎంఏకి ప్రైమ్ మినిస్టర్ చైర్మన్గా ఉంటారు. అదే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అంటే ఎస్డీఎంఏకొచ్చేసరికి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు చైర్మన్గా వ్యవహరిస్తారు. వెరీ సింపుల్, కానీ ఎగ్జామ్ టెన్షన్లో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉన్న ఏరియా ఇది. సో పాలిటీ కవర్ చేశాం కాబట్టి ఇప్పుడు జాగ్రఫీ అండ్ సైన్స్ వైపు వెళ్దాం. సెక్షన్ 4 విపత్తుల నిర్వచనం, ఐఎండీ ప్రమాణాలు. అసలు హీట్వేవ్ అని ఎప్పుడు డిక్లేర్ చేస్తారు? టెరైన్ బట్టి టెంపరేచర్ లిమిట్స్ మారుతూ ఉంటాయి. మైదాన ప్రాంతాల్లో అంటే ప్లెయిన్స్లో టెంపరేచర్ 40 డిగ్రీల సెల్సియస్ దాటితే, కోస్టల్ రీజియన్స్ అంటే తీర ప్రాంతాల్లో 37 డిగ్రీలు, అలాగే హిల్ స్టేషన్స్ లేదా కొండ ప్రాంతాల్లో 30 డిగ్రీల సెల్సియస్ దాటితే వాటిని వడగాల్పులుగా భారత వాతావరణ శాఖ అంటే ఐఎండీ గుర్తిస్తుంది. ఇక్కడ ఇంకొక క్రూషియల్ క్రైటీరియా కూడా ఉంది సుమా. కేవలం ఆ టెంపరేచర్సు దాటడమే కాదు, నార్మల్ బేస్లైన్ టెంపరేచర్ కంటే 4.5 డిగ్రీల నుంచి 6.4 డిగ్రీల సెల్సియస్ వరకు అదనంగా నమోదైనా కూడా దాన్ని హీట్ వేవ్గానే డిక్లేర్ చేస్తారు. ఇప్పుడు మీకొక షాకింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. మన దేశంలో న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల జరిగే మొత్తం మరణాల్లో అక్షరాల 33% కేవలం ఈ పిడుగుపాట్ల వల్లే జరుగుతున్నాయి. అంటే మిగతా వరదలు, తుఫాన్లు అన్నీ కలిపి 67% ఉంటే లైట్నింగ్ ఒక్కటే 3/3లో 1/1 ప్రాణనష్టాన్ని మిగులుస్తోంది. ఇది నిజంగా మనం ఆలోచించాల్సిన విషయం కదూ. మరి ఈ లైట్నింగ్స్ వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్న స్టేట్స్ ఏవో తెలుసా? ఒడిశా, ఆంధ్రప్రదేశ్ మరియు బీహార్. ఈ 3 రాష్ట్రాలు చాలా సివియర్గా ప్రాణనష్టం ఎదుర్కొంటున్నాయి. ఎగ్జాక్ట్గా ఈ సివియారిటీ వల్లే 16వ ఆర్థిక సంఘం ఆ నిర్ణయం తీసుకోవడానికి అంత ప్రాధాన్యత ఏర్పడింది. ఇక ఫైనల్ స్టాటిక్ జీకే మాడ్యూల్కి వద్దాం. సెక్షన్ 5 ఫైనాన్స్ కమిషన్ క్విక్ రివిజన్. ఇది మీకోసం ఒక అల్టిమేట్ చీట్ షీట్ లాంటిది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 కింద ఫినాన్స్ కమిషన్ ఏర్పాటవుతుంది. రాష్ట్రపతి ప్రతి 5 ఏళ్లకోసారి దీన్ని అపాయింట్ చేస్తారు. 1951లో ఏర్పడిన మొదటి ఆర్థిక సంఘానికి కేసీ నియోగి గారు చైర్మన్. ఆ తర్వాత 15వ సంఘానికి ఎన్కే సింగ్ వ్యవహరించారు. ఇప్పుడు రన్నింగ్లో ఉన్న అంటే మనం మాట్లాడుకుంటున్న 16వ ఆర్థిక సంఘం టర్మ్ 2026 నుంచి 2031 వరకు ఉంటుంది. ఇవన్నీ డైరెక్ట్ బిట్స్, బాగా గుర్తుపెట్టుకోండి. సో ఫైనల్గా ఒక చిన్న మాక్ టెస్ట్ క్వశ్చన్ మీకోసం.
16వ ఆర్థిక సంఘం ఏ 2 విపత్తులను జాతీయ జాబితాలో చేర్చాలని రీసెంట్గా రికమెండ్ చేసింది? ఆన్సర్ మీ మైండ్లో ఇప్పటికే స్ట్రైక్ అయి ఉంటుంది. ఈ కరెంట్ అఫైర్స్ టాపిక్ చుట్టూ ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. భవిష్యత్తులో ఈ వడగాల్పులు మరింత పెరిగితే మన ఆర్థిక నిధులు ఎలా సరిపోతాయన్న కోణంలో కూడా మీరు ఆలోచించాలి. ఈ ర్యాపిడ్ రివిజన్ ఎక్స్ప్లెయినర్ మీ ప్రిపరేషన్ను మరింత స్పీడప్ చేస్తుందని ఆశిస్తూ మరో సాలిడ్ ఎక్స్ప్లెయినర్తో మళ్ళీ కలుద్దాం. కీప్ ప్రిపేరింగ్. జై హింద్.